మీరు ఎటువంటి ఖర్చులు పెట్టాలన్నా కూడా ఆ స్కీమ్ ద్వారా మీరు పంపించవచ్చండి. బట్ అందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏంటంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఆ డబ్బును పంపించడానికి కుదరదండి. మీ సొంత డబ్బును పంపించుకోవచ్చు. మీరు పంపించేటువంటి డబ్బు పైన ఆల్రెడీ ట్యాక్స్లన్నీ కట్టి ఉండాలి. మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్తే వారు కొన్ని ఫామ్స్ ఇస్తారు, A2 ఫామ్ అని. ఆ ఫామ్ని కనుక ఫిలప్ చేసి ఆ డిక్లరేషన్స్ కనుక రాస్తే మీరు మీ 10 లక్షల రూపాయలు అమెరికాకి పంపించవచ్చండి. ఒకటి మనోహర్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనోహర్ గారు మాట్లాడండి PVR గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నారాయణ ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ లో. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ లో ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ వన్ ప్రాపర్టీ ఇన్ దుబాయ్ సార్. ఓకే అండి. అంటే ప్రజెంట్ గా దుబాయ్ లో చాలా తగ్గిపోయినాయని చెప్తున్నారు సార్ రేట్లు. అవునండి. అది అందుకని ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఎ ప్రాపర్టీ ఇన్ దుబాయ్. ఓకేనండి. కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ సార్ హౌ టు టేక్ ద ప్రాపర్టీ, వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ఇండియా, హౌ ది రెగ్యులేషన్స్? తప్పకుండా చెప్తానండి. ఇందాక వారు కాలర్ గారు సుబ్బారావు గారు చేసిన ఫోన్ ప్రకారంగానే వారికి చెప్పినట్టుగానే మీరు మీ ఓన్ డబ్బుని ఇక్కడి నుంచి పంపించాలంటే పంపించవచ్చండి. కానీ మీరు ఇక్కడి నుంచి అప్పు తీసుకుని బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే వేరే కంపెనీల దగ్గర నుంచి కానీ డబ్బు తీసుకుని పంపించడానికి వీల్లేదండి. మీ ఓన్ డబ్బు అయితే మీరు దుబాయ్కి పంపించి దుబాయ్లో ఆస్తులు కొనడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారంగా సంవత్సరానికి $2 లక్షల వరకు మీరు పంపించవచ్చండి. మీరు అక్కడ దుబాయ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, దుబాయ్లో ప్రాపర్టీ కొనొచ్చు, ఆ ప్రాపర్టీ మించి వచ్చినటువంటి అద్దెల్ని దుబాయ్లోనే ఉంచవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బులు పెట్టుకుని ఉంచవచ్చు. ఇదండి ప్రస్తుతం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి పరిమితి. దీని ప్రకారంగా మీరు పంపించవచ్చు. ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మారిషస్, నైజీరియా, కీనియా ఈ దేశాలకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డబ్బులు పంపించకూడదు. నెంబర్ 2, మీరు పంపించిన డబ్బు దుబాయ్లో మార్జిన్ ట్రేడింగ్ చేసేటువంటిది, అంటే ఇప్పుడు మీరు కనుక డెరివేటివ్స్ ట్రేడింగ్ కానీ మిగతా ట్రేడింగ్ కానీ అవి చేయకూడదు. మూడోది ఏంటంటే ఈ డబ్బులు మీరు మిగతా వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకుని పంపించకూడదు. ఇవి చేయకుండా ఉన్నంత వరకు మీరు 10 లక్షల రూపాయలు దుబాయ్కి పంపించి అక్కడ ప్రాపర్టీ కొనడానికి కానీ లేకపోతే అక్కడ బ్యాంక్ అకౌంట్లో పెట్టి సరైన అవకాశం వచ్చినప్పుడు మీరు ప్రాపర్టీ కొనడానికి కానీ రెండింటికి కూడా పర్మిషన్ ఉందండి. అంటే $2 lakhs అంటున్నారు, అది పర్ ఇయర్ పర్ ఇయర్ అండి. $2 lakhs పర్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు $2 lakh మన దేశం నుంచి వేరే దేశానికి పంపించేది. అదే వేరే దేశంలో మన వాళ్ళు వేరే దేశంలో ఉన్న NRIs మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయి? అవును, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 రకాలండి. ఒకటి ఏంటంటే ఇక్కడ స్థిరాస్తులు కొనటం, లేదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్లు చేయటం, లేదా ఒక వాణిజ్య సంస్థలో పెట్టుబడి పెట్టడం. ఇక్కడ డిపాజిట్లు చేయడానికి ఎటువంటి పరిమితి లేదండి, ఎంతైనా తీసుకుని రావచ్చు, ఎంత అమౌంట్ అయినా ఇండియాలోకి రావచ్చు. మన ఇండియన్స్ బయటికి పంపించాలంటే $2 lakhs పంపించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రాపర్టీలు కొనాలంటే ఎన్నైనా ప్రాపర్టీస్ కొనొచ్చు, దాని గురించి ఎంతైనా కూడా డబ్బులు తీసుకుని రావచ్చు, చేయొచ్చు. ఇక వాణిజ్యంలో పెట్టాలంటే అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని సెక్టార్స్ లో పెట్టకూడదు, కొన్ని సెక్టార్స్ లో పెట్టచ్చు. ఇంతకుముందు మీరు చెప్తున్నారు కొన్ని సెక్టార్స్ లో పెట్టకూడదని, ముఖ్యంగా అగ్రికల్చరల్ ఒకటి, ఫార్మ్ హౌసెస్, నెక్స్ట్ ప్లాంటేషన్ సెక్టార్ లో. అగ్రికల్చరల్ గురించి చెప్పారు, మిగిలిన సెక్టార్స్ ఎందుకు మెయిన్ గా పెట్టకూడదని RBI నిబంధనలు పెట్టింది? అదే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అన్నవి స్టేట్ సబ్జెక్ట్ అవడం వల్ల ఇది అంతా కూడా రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ మనం తీసుకున్న దగ్గర నుంచి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ల్యాండ్ మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళే అగ్రికల్చర్ ల్యాండ్ చేయాలని. దీనికి అనుగుణంగా ఈ చట్టంలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టకూడదు, అది కొనకూడదు అనే ఒక నిబంధన తీసుకుని వచ్చి ఉంచారు. ఇది ఎందుకంటే అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఒప్పుకుంటే గానీ ఈ నిబంధన తీయటం అనేది కుదరదు. బట్ యాజ్ ఆన్ టుడే, యాజ్ పర్ లా, అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మ్ హౌసెస్, ప్లాంటేషన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ టు బి పర్చేస్డ్ బై నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఓకే అండి, మరో కాలర్ శ్రావణి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. శ్రావణి గారు మాట్లాడండి. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది నాకు డౌట్ ఉంది, చెప్పండి అమ్మా. అది ఏంటంటే మా అన్నయ్య ఒక ఆయన US లో ఉన్నారు. ఆయనకి ఇక్కడ ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అంటే మేము ఏమైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, అది తీసుకోవాలంటే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ తీసుకున్నా అనుకోండి, అది ఎలా రీపే చేయొచ్చు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్నది నాకు ఒక డౌట్ అండి. అలాగేనండి, తప్పకుండా చెప్తానమ్మా. మీరు నాన్ రెసిడెంట్ ఇండియన్
ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి గాను లోన్ తీసుకునేటట్టయితే ఆ లోను ఒక బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉందండి. అదే కనుక లోను మీరు మీ బ్రదర్కి లోన్ ఇవ్వడానికి వీల్లేదండి. అట్లా లోన్ ఇవ్వదలుచుకుంటే మీరు ముందర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మీరు లోన్ ఇవ్వాలి. కాకపోతే మీ బ్రదర్ అమెరికా నుంచి ఇక్కడ బ్యాంకుల్లోంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లోన్ తీసుకుని తన ఇల్లు కొనుక్కోవచ్చు. అటువంటి లోన్కి రీపేమెంట్ చేయాల్సిందంతా కూడా వారు అక్కడ బయట నుంచి పంపించాలి, లేదా ఈ ప్రాపర్టీ మీద నుంచి వచ్చే అద్దెను కూడా ఉపయోగించి ఆ లోన్ రీపే చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉందండి. వారు అడిగిన దాంట్లో సాధారణంగా మన బ్రదర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫారెన్లో ఉంటే వారు మన అకౌంట్కి డబ్బు పంపించి మన్ని ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నం చేయమంటారు. ఇది ఫెమా కింద ఇది ప్రొహిబిటెడ్ అండి. ఇది చేయడానికి వీల్లేదు. మీ బ్రదర్ కానీ మీ సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారి అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకే డబ్బులు రావాలి. ఆ అకౌంట్లోంచే బయ్యర్ అకౌంట్ సెల్లర్ అకౌంట్లోకి వెళ్ళాలి తప్పితే మధ్యలో మీ అకౌంట్లోంచి వెళ్ళటం యాజ్ పర్ ఫెమా ప్రొహిబిటెడ్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మన ఓన్ బ్రదర్ నా అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నారు, ఆయన పేరు మీద నేను ప్రాపర్టీ కొంటున్నాను, ఆ ప్రాపర్టీ ఆయన పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాను, ఇందులో నేను చేసిన తప్పే ఉంది, అంతా కరెక్టే కదా, ఆయన బ్యాంకు ద్వారా పంపించారు, ఈ డబ్బులు వాడాను అని అన్నప్పటికీ ఈ చట్టం ప్రకారంగా ఇది తప్పు, ఇది చేయకూడదు. వారు ఎవరైతే నాన్ రెసిడెంట్ కొంటున్నారో వారు డైరెక్ట్ గా సెల్లర్ అకౌంట్ కి వెళ్లాలి తప్పితే మధ్యలో ఎవరి అకౌంట్ ద్వారా కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఓకే అండి, డిస్కషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. ఫెమా యాక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సినిమా అంటే భారీ సెట్స్, సినిమా అంటే థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, సినిమా అంటే కడుపుబ్బా నవ్వించే కామెడీ, సినిమా అంటే రొమాంటిక్ మూమెంట్. ఇవే కాదు, సినిమా అంటే హిట్ బేస్, హాట్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, పెయిన్ఫుల్ సెంటిమెంట్స్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఏముంటాయినా అందులో టాప్ 5 ఎవ్రీ వీక్ ఓన్లీ ఆన్ ఐ. నమస్తే, నేను రవి రక్తాలు పారుతాయి ఎవరన్నా అమ్మి నేనన్నా టీవీ ఇంత డేంజరస్ టీవీ అని అనుకోలేదు. లోక్ సత్తా కోటి అని చెప్పండి, విజిల్ వేయండి అంట, మీకు నచ్చితే విజిల్ వేయండి. ఒక్క నిమిషం, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిజినెస్ స్టూడియోలో రవిశంకర్ విల్లా, స్పోర్ట్స్ స్టూడియోలో రాజు సిద్ధంగా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ మా కలీగ్ అమిత్ అందిస్తారు. ఎంటర్టైన్మెంట్ స్టూడియోలో సంయుక్త ఉన్నారు. ఇది ఈరోజు హార్డ్ కోర్ విశేషాలు. వెల్కమ్ బ్యాక్. వెంకట్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. వెంకట్ గారు మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు అమౌంట్ రెమిటెన్స్ చేయడానికి ఇప్పుడు ఫారెన్ కంపెనీ నుంచి ఎంత మటుకు మ్యాక్సిమం అప్పర్ లిమిట్ అండి? హలో, కొంచెం ఇంకొకసారి చెప్తారండి, వినపడలేదు. అంటే ఇప్పుడు కంపెనీ నుంచి రెమిట్ చేయాలంటే ఇప్పుడు మా కంపెనీ నుంచి బయట వేరే కంపెనీస్ కి రెమిట్ చేయడానికి అప్పర్ లిమిట్ ఎంత అండి? అలాగే, ఓకేనండి. అందులో మీరు మీ కంపెనీ నుంచి రెమిట్ చేయడానికంటే కంపెనీ నుంచి రెమిట్ చేయడానికి దేని రీత్యా రెమిట్ చేస్తున్నారు అనేది ముఖ్యమండి. ఇది గనక మీరు బయట ఫారెన్ కంపెనీ నుంచి మీరు ఏదైనా ఇంపోర్ట్ చేసేటట్టయితే ఆ ఇంపోర్ట్కి కానీ మీరు ఎంతైనా రెమిట్ చేయొచ్చండి. ఆ ఇంపోర్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పంపించవచ్చు, దాంట్లో ఎటువంటి నిబంధనలు లేవు. రెండోది, మీరు బయట ఫారెన్ కంపెనీలో ఇంకో కంపెనీ పెట్టి దాని యొక్క షేర్స్ కొనడానికి గనక మీ రెమిటెన్స్ ఉపయోగించేటట్టయితే ఇక్కడ ఇండియాలో మీ కంపెనీకి ఉన్న నెట్వర్త్ మీద 4 రెట్లు అంటే 400% వరకే పంపించడానికి అనుమతి ఉందండి. అది కూడా మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఓడిఐ ఫామ్ అనేటువంటి ఫామ్ని సబ్మిట్ చేసి దానికి మిగతా అటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఇస్తే బ్యాంకర్ 400% ఆఫ్ యువర్ నెట్వర్త్ వరకు బయటకి రెమిటెన్స్ చేయడానికి షేర్స్ లో పెట్టడానికి ఒప్పుకుంటారు. ఈ నిబంధనలన్నీ కూడా ఫెమా నోటిఫికేషన్ 120లో చాలా వివరంగా రాసి ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు ఈ కార్పొరేట్స్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్ సరిగ్గా చదివి అందులో ఉన్నటువంటి అన్ని కూడా అర్థం చేసుకుని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్ అండి. మెయిన్ గా ఎన్ఆర్ఐలు ఇక్కడ ఆస్తులు కొనాలంటే
ఆర్బీఐకి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారు? కరెక్ట్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ఎన్ఆర్ఐస్ కానీ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రాపర్టీస్ కొంటే ఆ ప్రాపర్టీస్ కొన్నప్పుడు కానీ కొన్న తర్వాత కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి పత్రాలు సబ్మిట్ చేయాలి అన్నది ఒక పెద్ద డౌట్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా దాన్ని క్లియర్ చేసిందండి. ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదండి. మీరు ఓన్లీ మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ మనీ మీ అకౌంట్లోంచి సెల్లర్ అకౌంట్లోకి వెళ్ళాలి. మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకుని ఆ కాపీ ఒకటి మీ బ్యాంకర్కి ఊరికే వారికి కూడా గుర్తుంటుంది, రికార్డుకి ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వచ్చు తప్పితే ఎటువంటి నిబంధన లేదు. ఏది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, సతీష్ కుమార్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేశారండి. చెప్పండి సతీష్ కుమార్ గారు. సార్ నేను అమెరికా వెళ్తున్నాను సార్. నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉందండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్. నెలకి 50,000 ఇస్తా ఉంటున్నారండి. నేను ఎప్పుడో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తున్నాను. నెలల్లో నా అకౌంట్ ఇక్కడ డ్రాప్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత తీసుకుంటే నాకు బ్యాంక్ లో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్ అవుతుందా లేకపోతే ఏం కట్ అవుదా? అది అంటే మీ అకౌంట్ లో 50 లక్షలు ఉన్నాయండి. అంటే నేను అక్కడి నుంచి నెలలో 50,000 పంపిస్తుంటాను. మా వాళ్ళు ఎవరు చదువుకోలేదు, వాళ్ళు తీయడం అవ్వదు. నేను వచ్చాకే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి తీసి ఇవ్వడం జరుగుతుంది. అలాగ ఉంచితే బ్లాక్ మనీ అని లేకపోతే ఏమైనా మన మీద ఏమైనా ఒత్తిడి పడిగే అవకాశం ఉందా ప్రభుత్వం? అట్లా ఏం లేదండి. మీరు అమెరికా నుంచి గనక డబ్బులు ఇక్కడికి పంపించి ఉంటే మీరు అమెరికాలో ఆల్రెడీ ట్యాక్సులు పే చేసిన తర్వాత వచ్చిన డబ్బునే పంపించి ఉంటారండి, అంతే కదండి. అట్లా వచ్చిన డబ్బులు మీరు ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో పెడితే దాని మీద మళ్ళీ ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీకు వచ్చిన డబ్బుని గనక ఎన్ఆర్ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లో పెట్టుకుని ఉంటే, ఎఫ్సిఎన్ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో గనక పెట్టుంటే, ఈ రెండిట్లలో గనక ఉండుంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదండి. అట్లా కాకుండా మీరు నార్మల్ ఇండియన్ రూపీ డిపాజిట్ లో గనక పెట్టి ఉంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. అక్కడ ఆ ఇన్కమ్ మీదే ట్యాక్స్ పడుతుందండి, అంతే. మీరు పంపించినటువంటి నెలలా పంపించినటువంటి మనీ మీద ట్యాక్స్ ఏం లేదండి. ఓకే అండి, మరో కాలర్ రాజేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి. రాజేష్ గారు మాట్లాడండి. రాజేష్ గారు మాట్లాడండి. హలో సార్. చెప్పండి రాజేష్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. నేను రాజేష్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అమ్మాయి, మా పెద్ద అమ్మాయి యుఎస్ లో ఉంటుంది సార్. నాకు ఒక ఏంటంటే $20,000 పంపించింది సార్. దేనికోసం పంపించిందండి? ల్యాండ్ తీసుకోవడానికి. అది నేను ల్యాండ్ తీసుకున్నాను, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది. దానికి ఏమన్నా పేపర్లు మేము ఆర్బీఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మేమన్నా సబ్మిట్ చేయాలా? అలాగే, అదే ఇప్పుడు ఇందాక నేను వారికి మిగతా కాలర్స్ చేస్తే వారికి చెప్పానండి. మీరు మీ అమ్మాయి గారు ల్యాండ్ ఏదైనా కొనాలనంటే ఆ డబ్బుని మీ అకౌంట్ కి పంపించి మీరు ఆ డబ్బుతో కొనకూడదండి. మీ అమ్మాయి గారి పేరు మీద ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మీరు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ గా తీసుకుని ఆ డబ్బుని మీరు వాడచ్చు తప్పితే అది మీ అకౌంట్ లోకి తీసుకుని మీ అకౌంట్ లోంచి ప్రాపర్టీలు కొనకూడదండి. మరి నేను ఇట్లా కొన్నానుగా, దీనికి ఏంటి సార్ మరి? అదే మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఇది ఏదైతే వెళ్ళిందో దీని గురించి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ ఆర్బీఐ గానీ ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదండి. కాకపోతే దీని గురించి అంతా స్పష్టంగా రాసి మీ బ్యాంకర్ కి సబ్మిట్ చేయండి, అది సరిపోతుందండి. ఆ తర్వాత మీ అమ్మాయి గారు ఇక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా దాని గురించి ఆర్బీఐకి చెప్పవలసిన అవసరం యాజ్ ఫర్ ఫెమా యాక్ట్ కింద లేదండి. కాకపోతే మీరు 3 ప్రాపర్టీలు కొనకూడదండి. అగ్రికల్చరల్ ల్యాండ్, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీ కొనకూడదు. రైట్, మరో కాలర్ అండి తిరుపతి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. తిరుపతి గారు మాట్లాడండి పీవీఆర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది యాక్చువల్ గా నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి. గోల్డ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి అనేది, దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? గోల్డ్ ట్రేడింగ్ చేయాలన్నది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద రాదండి. అది మీరు ఇండియాలో కనుక గోల్డ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా వేరే చట్టంలో ఉన్నాయి కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ లో లేదండి. మీరు ఫారెన్ నుంచి గోల్డ్ తీసుకొచ్చేటట్టయితే దాని గురించి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ లో ఉంది. మీరు కనుక ఇండియా నుంచి గోల్డ్ ఫారెన్ కి తీసుకెళ్తుంటే అప్పుడు మీరు చేయవలసిన డిక్లరేషన్స్ గురించి ఈ చట్టంలో చెప్పబడింది. కానీ మీరు ఇండియాలో గోల్డ్ ట్రేడింగ్ చేయాలంటే దానికి ఈ చట్టం కింద ఎటువంటిది లేదండి. అది అడగండి తిరుపతి గారు, అడగండి.
హలో